దగ్గర తీసుకొచ్చి మేమే పెద్దవాళ్ళము, మేమే పరిచయం చేస్తున్నాం, రేపు యేసు మమ్మల్ని ఎంచుకున్నాడు, మేము మొదటి నుంచి మేమున్నాం, మేమే చూస్తాం, మీ ప్రాబ్లం అని అనలేదు. వాళ్ళు ఏమన్నారు, 12 శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించుట అని ఆహారం పంచిపెట్టుట కాదు. అంటే వీళ్ళు మనకు నేర్పే పాఠం ఏంటంటే సంఘం పెరుగుతున్నది, పరిచర్య పెరుగుతున్నది. ఆ సమయంలో మనము మొట్టమొదటిగా మనకు వచ్చిన పిలుపేంటి? వాక్యం పరిచర్య, వాక్యం బోధించటం, దేవుని వాక్యం చెప్పుకోవటం. ఇది వదిలేసి వేరే దానిలో మేము మనము పార్టిసిపేట్ చేయము. ఆహారం పంచేది, విత్తనం ఇది ఆహారం పంచేదంటే సర్వ్ చేయడం, ఫుడ్ సర్వ్ చేయడం. ఇది ఈ రోజుల్లో పెద్దగా ఇది కాకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో చాలా పెద్దది. అది నేను చిన్న ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే మటన్ బకెట్ వచ్చే వరకు కేవలం పెద్దవాళ్ళే దాన్ని ముట్టుకోవాలి, పెద్దవాళ్ళే దాన్ని పంచాలి. ఎవరు వేరే వాళ్ళకు ఇచ్చేటే కాదు. చికెన్ కానీ మటన్ కానీ అట్లా కొన్ని వాళ్ళు పెద్దలో ఉన్న చేతులలో వాళ్ళే కంట్రోల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది కూడా అదే సిచ్యువేషన్. పెద్దవాళ్ళ చేతుల నుంచి ఆ ఒక్క కంట్రోల్ వదిలేయడం. అపోస్తలులు చెప్తున్నారు, ఇది మా పని కాదు, ఇది మా పరిచర్య కాదు, మా పరిచర్య దేవుని వాక్యం చెప్పడం. ఇది ఆహారం పంచేది దాంట్లో మేము పాల్గొన్నాం, మేమెందుకు దాన్ని? ఒకవేళ వీళ్ళు ఆహారం పంచే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది? వాక్య పరిచర్య ఉండదు. ఈ దినాల్లో సంఘాల్లో జరుగుతున్నది ఏంటి అంటే వాక్య పరిచర్య వదిలేసి అన్ని వేరే విషయాల్లో పరిచర్యలో పాల్పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే గొప్ప నష్టం వస్తుంది. ఏమా నష్టం? వాక్యం లేదు. వాక్యం లేని దగ్గర స్థలంలో ఏమవుతుందంటే మనుషులు చల్లారిపోతారు, వాళ్ళు నిలువెచ్చన అయిపోతారు, చల్లారిపోతారు. వాక్యము హీబ్రూ 4:12 ప్రకారం 2 అంచుల ఖడ్గం. అది వాక్యం ఏం చేస్తుంది? వస్తుంది. నువ్వు ఎవరికి ఎన్ని మంచి మాటలు చెప్పు, ఏం కాదు, వాళ్ళలో ఏం ప్రవర్తన మార్పు. అని వాక్యం చెప్పు. వాక్యం ద్వారా వాళ్ళు ఏమంటారని, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాకు ఇచ్చినాడు, దేవుడు నాతో పూర్తి చెప్పినాడు, నా చూపించినాడు, నేను ఇది విసర్జిస్తాను, నేను వదిలేస్తాను, దేవుడు నాతో మాట్లాడినాడు అని వాక్యానికి వాళ్ళు సాక్షి చెప్తారు. వాక్యం అంత పవర్ఫుల్ వెపన్. అది వాక్యంలో అంత పవర్ ఉంది. దేవుడు ఏమన్నాడు? మీరు నా ప్రజలే అన్నారు. నేను మాట ప్రకారం, నా మాట ఊరికే పోదు. అదే దేవుని వాక్యం. మన బైబిల్ అంటే ఏంటి? దేవుడు మాటలు. దేవుని మాటలు మనం చెప్పకుండా బోధకులు, పాస్టర్లు, సంఘ పెద్దలు దేవుని మాటలు చెప్పకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత విషయాలు సర్వ్ చేయడం, వేరే విషయాలు. ఈ దినాల్లో దేవుని వాక్యం వదిలేసి చాలా మంది ఏం చేస్తున్నారు? ఇతర విషయాల్లో ఎక్కువగా పాల్గొస్తున్నారు. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడంటే సంఘాలలో మంచిగా గొడవలు తీసుకొస్తున్నాడు. గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కువ సంఘాలలో వాక్యం లేదు. బోధకులు వాక్యాన్ని వదిలేసి వేరే దాంట్లో వాళ్ళు పాల్గొంటున్నారు. ఇక్కడ మొదట అధ్యాయం అపోస్తలుల 1:15 శిష్యులు అని ఉంది. ఈ శిష్యులు ఎవరు అంటే నేర్చుకునే వాళ్ళు. అపోస్తలులు ఎవరిని పిలిచినారు? శిష్యులను పిలిచినారు. అంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్. అంటే అపోస్తలులే వాళ్ళ చేతులు పెట్టుకోలేదు, వాళ్ళు నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఏ విధంగా? వాక్యం ద్వారా. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? కొన్ని సంఘాల్లో పెద్దలు వాళ్ళే అన్ని విషయాలు పెట్టుకొని నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు ట్రైన్ చేస్తలేరు, తరబి తీస్తలేరు. అందుకే అమెరికా, కెనడాలో, యూరోప్లో అనేక సంఘాలు మూతపడుతున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు? శిష్యులు అంటే ఎవరు?
నేర్చుకునే వాళ్ళు నేర్చుకోరు. ఎవరు నేర్చుకుంటారు అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. అది చిన్నపిల్లలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, లేకపోతే సువార్త విని సంఘంలో చేర్చబడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు శిష్యులు. ఈ శిష్యులు యవనస్తులు సంఘాలలో లేరు, మాయమైపోయినారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ అపోస్తులు ఏమన్నారు, అప్పుడు 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యులు డిసైపుల్స్ని రమ్మన్నారు. ఒకవేళ ఈ డిసైపుల్స్ లేకపోతే ఈ సంఘంలో ఎంతో గొడవై రెండుగా ముక్కలైపోయింది. మనకు ఇచ్చిన బాధ్యత దేవుడు ఏంటంటే మనం వాక్యం బోధించడమే కాదు, కానీ నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ శిష్యులని మనం తరబిది ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? వాక్యం వాళ్ళు వినాలి. వాక్యం ఎవరు చెప్తారు? పెద్దవాళ్ళు. దేవుడు ఎవరినైతే పిలిచినారు, ఈ అపోస్తులు వాళ్ళు ఏమన్నా మేము వాక్యం బోధించుతారు మాని మనం ఏం చేయాలి? వాక్యం బోధించాలి. నేను దేవుడిని ప్రీచింగ్ పిలిచినాడు, వాక్యమే బోధించు. వేరే ఏమిలో తల పెట్టదు. వేరే పాలిటిక్స్ కానీ, వేరే గొడవలు కానీ, సంఘంలో గొడవలు ఉన్నాయి. దేవుడు నిన్ను పిలిచిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం లేదు కదా, లేదు ఇన్వాల్వ్ అవ్వాలి. అనేక మంది బోధకులు ఏమవుతున్నారంటే అనవసరమైన గొడవలు, అనవసరమైన విషయాల్లో తల దూస్తున్నారు. మిమ్మల్ని ఎవరు పిలిచినారు? దానికి మీ పని కాదే. దేవునికి తెలీదా? పరలోకంలో కూర్చొని ఉన్నాడు, దేవునికి తెలీదా? తెలుసు. దేవుడు అనుమతిస్తున్నాడు కొన్ని విషయాలంటే మనం దాంట్లో చేయి పెట్టదు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే శిక్షిస్తాడు, దేవుడే వాళ్ళని సమకూరుస్తాడు. ఇప్పుడు ఈ శిష్యులు 6వ అధ్యాయం మొదటిలో నంబర్స్, ఈ శిష్యుల సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడ ఎవరికి మధ్యలో గొడవలు వచ్చిందంటే 2 గ్రూపులు ఉన్నాయి కదా. ఇక్కడ హెలెనిస్టిక్ గ్రూప్, తర్వాత హీబ్రూ గ్రూప్. ఈ హెలెనిస్టిక్ గ్రూప్ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ ప్రైమరీ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గ్రీక్ భాష. దాని తర్వాత వీళ్ళు పెరగడం అంతా ఈ ఒక గ్రీక్ దేశంలో, వేరే దేశంలో. హీబ్రూ దేశంలో ఉన్న వాళ్ళు, హీబ్రూ మాట్లాడే వాళ్ళు ఎవరంటే వీళ్ళు మొట్టమొదట మాట్లాడే భాష హీబ్రూ. ఇప్పుడు ఒక బిలీవర్, తెలుగు వాళ్ళు బిలీవర్స్, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినారు. ఢిల్లీలో వాళ్ళకి పిల్లలు పుట్టినారు. ఢిల్లీలో పిల్లలు పెరిగినారు. పిల్లలు ఏ భాష మాట్లాడతారు? అక్కడ ఉన్న భాష హిందీ. కానీ వాళ్ళు నేటివ్ ఎక్కడ? హైదరాబాద్. వాళ్ళు ఏ సంఘం? హెబ్రోన్ సంఘం వెళ్తున్నారు. సో వాళ్ళు ఢిల్లీ నుంచి తిరిగి వస్తే వాళ్ళని ఏమంటారు? వీళ్ళు ఢిల్లీ ప్రవస్తులు, కానీ మన సహవాసం వాళ్ళే. ఇదే ఇక్కడ హెలెనిస్టిక్ గ్రూప్, తర్వాత హీబ్రూ గ్రూప్ ఉన్న యూదులు ఇద్దరు విడోస్కి యూదుల ఆచార ప్రకారం వాళ్ళకు కొన్ని చూసుకోవడానికి కొన్ని ఒక బాధ్యతలు ఉంటాయి. ఈ ఇద్దరికి గొడవ వచ్చేసింది. గొడవ చేయగానే మొట్టమొదట వాళ్ళకు మాట్లాడి సనుగినారు. ఏమని చేసినారు? మర్మరింగ్ ఉన్నది. మర్మరింగ్ అనంటే వాళ్ళు గ్రంబ్లింగ్ చేసినారు. సంఘంలో, కుటుంబంలో గ్రంబ్లింగ్ ఉంటే ఏముండదంటే అక్కడ ఆరాధన ఉండదు. గుర్తుపెట్టుకోండి. సంఘంలో లేకపోతే కుటుంబంలో గ్రంబ్లింగ్ ఉంది, లేకపోతే కంప్లైన్ అంటే హీబ్రూ గ్రీక్ భాషలో నేనంటే గోగిజో అంటే మెల్లగా మాట్లాడే టోన్ అనమాట. చాలా మెల్లగా మాట్లాడే కంప్లైంట్స్ కొన్ని బిగ్గరగా వస్తాయి, కొన్ని మెల్లగా వస్తాయి. ఏది వచ్చినా సరే ఈ కంప్లైంట్ రాగానే ఏమవుతుంది? అక్కడ ఆరాధన ఉండదు, ఏముండదు, వాక్యం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు కంప్లైంట్ చేస్తున్నారా? ఎవరు మీ ఇంట్లో మీ భర్తల మీద, భార్యల మీద కంప్లైంట్ చేస్తున్నారా? కంప్లైంట్ చేసిన రోజు, ఆ రోజు మీ ఇంట్లో ఆరాధన ఉండదు. మీరు సంఘంలో ఎవరి మీద కంప్లైంట్ చేస్తే ఆ రోజు మీరు బలలో పాల్గొనలేరు. ఏముండదు, ఫ్రీడమ్ ఉండదు. చూడండి, 1 కొరింథీ 10:9-10లో మనము ప్రభువును శోధింపక
ఉండము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వాళ్ళు నష్టపోయినారు, చనిపోయినారు. మనం కూడా సనిగే గుంపులో ఉంటే, ఇప్పుడు ఎవరు కొంతమంది ఉంటారు, వాళ్ళది ఏదైనా సరే వాళ్ళు సంతోషం ఉండలేరు, వాళ్ళు సనగడమే ఉంటుంది. వాళ్ళలో నువ్వు కలిసిపోయినావు అనుకో, లేదా వాళ్ళలో నువ్వు అనుకో, 3వ రోజు లేకపోతే 7వ రోజు నువ్వు కూడా అదే రోగం నీకు వస్తుంది. ఏం రోగం వస్తుంది? సనగే రోగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీకు కూడా సనగే రోగం వస్తుంది. మీరు అక్కడి నుంచి తొలగిపోవాలి. ఇంకో విషయంలో ఫిలిపియన్స్ 2:14, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య నిరాపరాధులను నిష్కలంపులను అని దీనములైన దేవుని కుమారులగున్నట్లు మీరు ఏం పని చేసినా సనగకుండా పని చేయాలి. 1 పేతురు 4:9 సనువు కొనుకుండి, ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. సో క్లియర్ గా ఏముంది ఇక్కడ? సనగకూడదు, ఒకరినొకరి మీరు ఆతిథ్యం చేయండి, హాస్పిటాలిటీ. సో సనుగుడు వల్ల ఏమొస్తుంది? డివిజన్ వస్తుంది. ఇక్కడ వచ్చే డివిజన్ ఏంటి? సనగడం వల్ల. మాకు కూర ముక్కలు ఎక్కువ వేస్తలేరు, మాకు సాంబార్ ఎక్కువ వేస్తలేరు, చూడు వాళ్ళకి హిబ్రూ వాళ్ళకి ఎక్కువ వేస్తున్నారు, మేము గ్రీక్ వాళ్ళం కదా అందుకే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇదే మనం మన భాషలో మన సంఘాల్లో పెట్టుకుందాం. చూడు వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారు, ఆ జనం వాళ్ళు, ఆ గుంపు వాళ్ళు. ఏమైపోతుంది? ఒకరినొకరు మనం పరిచర్య చేయలేం, ఆరాధన చేయలేం, ప్రార్థన చేయలేం, సంఘం మానేస్తాం. చివరికి ఏం చేస్తాం? మనం సంఘం మానేస్తాం. ఎందుకు అంటే ఆ సంఘస్థుల వాళ్ళు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మేము ఇక మీదట మేము పోం. ఇది దేని నుంచి వస్తుంది అంటే అపవాది నుంచి వచ్చే క్రియ. గలతీయ 5:16 ఏముందంటే, మీరు ఆత్మతో నడుచుడి, మీరు ఆత్మతో నింపుడి. మీరు ఆత్మతో నడవకుండా, ఆత్మతో నింపకుండా ఉంటే మీరు ఏమవుతారంటే సనుగుడు మీ యొక్క స్థలం పొందే, మీ యొక్క హృదయంలో నింపేస్తుంది. ఎవరు? సాతానుడు. ఇంకోటి అపోస్తలుల కార్యం 5:20 దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి గో స్టాండ్ అండ్ స్పీక్, మీరు వెళ్ళి మాట్లాడండి అని ఉంది. మీరు వెళ్ళి మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలి? దేవుని వాక్యం. 42వ వచనంలో 5వ అధ్యాయంలో వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళు ఒబే చేసినారు. ఇప్పుడు ఈ యొక్క ప్రజలు దేవుడు మీరు వెళ్ళి చెయ్యండి అంటే మీరు చేస్తారా? వీళ్ళు చెయ్యరు, ఒబే చేయలేరు. కానీ ప్రభు అపోస్తలులకు జ్ఞానం ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ద్వారా అపోస్తలు ఏం చేసినారు? శిష్యులని పెంచుకొని మీరు రండి, వీళ్ళలో ఒక కార్యం మనం వీళ్ళని ఏర్పరచుకుందాం, వీళ్ళు డీసెంట్రలైజ్ చేద్దాం, మన పనిని విభజిద్దాం, మా పని బోధించడం, వేరే పని వేరే శిష్యులకు ఇద్దాం అని పిలవండి అని చెప్పి వాళ్ళని పిలిచినారు. 3వ వచనంలో చూస్తే వీళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని. దేంతో నిండి ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు. 3వది మంచి పేరు పొందిన 7 దేనికి సూచిస్తుందంటే పర్ఫెక్ట్నెస్. అంటే వీళ్ళు ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, ఆత్మతోనూ జ్ఞానంతోనూ. చాలా మంది తిరిగి జన్మించినప్పుడు చాలా ఒక ఉత్సాహంతో, ఒక ధైర్యంతో ఉంటారు, ఆత్మతో నడిపింపు అనేసి. కానీ దినాలు పోతూ ఉంటే ఏమవుతారు? వాళ్ళు చల్లారిపోతారు. ఎందుకంటే ఆత్మతో నడిపింపు ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మేము చేస్తా అంటారు. అదే లౌకిక సంఘంలో జరిగింది.
ఫిలదెల్ఫియా సంఘంలో అంతగా ఆత్మతో నడిపించిన ప్రజలు, సంఘస్థులు నెక్స్ట్ సంఘంకి వచ్చే వరకు వాళ్ళు సొంతంగా వాళ్ళు మొదలు పెట్టినారు. ఆత్మతో నడిపింపు లేదు. ఎక్కడైనా సరే సొంత పనులు, సొంత క్రియలు సొంతంగా వాళ్ళు చేస్తున్నారు అనుకో, అప్పుడే వాళ్ళు ఏమవుతుందంటే, సొంతంగా పనులు చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ఆత్మతో నడిపింపు ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు సో సొంతంలో పనిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటారు, ఆత్మతో నింపబడి ఉండరు, సొంత జ్ఞానంతో నింపబడతారు. అందుకే ఇక్కడ క్లియర్గా ఉన్నారు రెండు విషయాలు, ఆత్మతోను జ్ఞానంతోను. ఆత్మతోను జ్ఞానంతోను. ఏ జ్ఞానము? దేవుని జ్ఞానంతో. ఈ శిష్యులు అదే అంటున్నారు, శిష్యులు అంటే వీళ్ళు విన్నవాళ్ళు. ఏం విన్నవాళ్ళు? దేవుని వాక్యం విన్నవాళ్ళు శిష్యులు. వీళ్ళు దేని జ్ఞానంతో నింపబడాలి? దేవుని భయభక్తి గలవారు, ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయభక్తి గలవారు. దాని తర్వాత ఉన్న వచనం ఏంటంటే, ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్. అంటే ఆరంభం. ఏం ఆరంభం? జ్ఞానము, తర్వాత ఆలోచన. ఇది ఆరంభం. సో దేవుని వాక్యం విన్న వాళ్ళకి జ్ఞానంతో నింపబడుతుంది. భయం ఉంటుంది. ఏం భయం ఉంటుంది? ఇది నేను దేవుని ప్రజలను దేవుడు చూస్తున్నాడు, నేను ఇది చెయ్యను, ఇది తప్పు. యోసేఫు ఒంటరిగా ఉన్నాడు పొతిఫర గృహంలో. ఆయన ఏమన్నాడు? నా తండ్రి ఎదుట, నా తండ్రి ఆయనకి నేను ఎట్లా ద్రోహం చేయగలుగుతాను, ఆయన చూస్తున్నాడు. ఇది జ్ఞానం. నీకు జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు ఎవరు తెలియకుండా సీక్రెట్ గా మందు తాగవు, సిగరెట్ తాగవు. ఎందుకు? జ్ఞానం. దేవుడు చూస్తున్నాడు, దేవుని ఒక భయము, దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇవి అన్నీ ఉంటాయి. నువ్వు సంఘంలో ఎంత మంచిగా పాడినా, హల్లెలూయా అని చెప్పినా, కానీ సీక్రెట్ గా నీ యొక్క జీవితం ఎంత వ్యర్థంగా ఉంది, ఎంతగా బుద్ధి లేని వాళ్ళలాగా నువ్వు జీవిస్తున్నావు. ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడు. జ్ఞానంతో నింపబడాలి అంటే మీరు ఆయన భయంలో ఉండాలి, ఆయన మాటలు వినాలి. ఇవన్నీ తర్వాత ఇంకోటి ఏముండాలి? మంచి పేరు పొంది. మంచి పేరు ఎట్లా వస్తుంది నీకు? సంఘంలో నువ్వు పనిచేస్తూ, సంఘాలు అందరూ నీ యొక్క లెవెల్లో ఉండరు. నువ్వు ఒక స్పిరిచువల్గా మెచ్యూర్డ్ పర్సన్ ఉండొచ్చు, అందరు నీ లెవెల్ ఉండకపోవచ్చు. అయితే ఆ సమయంలో వాళ్ళ మీద నువ్వు విరుచుకుపడుతున్నావా, కోపడుతున్నావా? అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఈ బ్రదర్ మంచివాడే, కానీ కోపిస్తాడు, తొందరగా కోపం వస్తుంది, అరచేస్తాడు. ఇది మంచి పేరా? కాదు కదా. సిస్టర్ చాలా మంచి రాలే, కానీ ఆమెకు కోపం వస్తే ఇంకెవరు తట్టుకోలేరు. ఇది మంచి పేరా? కాదు. అందుకే అపోస్తలులు ఏమంటారు? వీళ్ళ ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి పేరు. మీలో కూడా దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మూడు మీలో ఉంటాయో అప్పుడు ఏమన్నారు? 7 మనుషులని మీలో ఏర్పరచుకునండి. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మతో వీళ్ళ 7 మందిని మీరు సెలెక్ట్ చేసుకోండి. దేవుడు కూడా మిమ్మల్ని నర్చర్లో వాడుకోవాలని ఎంతో వేచి ఉంటున్నాడు. కానీ మీలో ఈ 3 గుణాలు లేవు. ఆత్మతో లేదు, నింపబడి లేరు. అపోస్తలుల 5వ అధ్యాయంలో చూసిన వాళ్ళు దేంతో నింపబడినారు? వాళ్ళ హృదయంలో టెంప్టేషన్తో, అబద్ధంతో. మీరు దేంతో నింపబడుతున్నారు? ఆత్మతోన మొదటి. రెండోది జ్ఞానము. జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానం. మీరు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీరు ఇంకేదన్నా పెద్ద ప్రొఫెషన్ కావచ్చు, అది వరల్డ్లీ జ్ఞానం. ఆ జ్ఞానంతో మీరేం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞానంతో వచ్చి నేను ఇది దేవుని పరిచయం చేస్తా అంటే చేయలేరు. నేను సౌదీలో నేను బోధించేటప్పుడు నాకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. అయితే ఆ ట్రాన్స్లేటర్ ఇంగ్లీష్లో చెప్పాలి. ఎట్లా చెప్పాలి, ఏంటి అని నేనేం చేసిన, ఇక్కడ ఉన్న సంఘంలో ఎవరు బాగా చదువుకున్న వాళ్ళని చూసిన. ఒక ఇంజనీర్ ఉన్నాడు. సరే ఇంజనీర్ చేస్తాడని చెప్పి ఆయన నిలబెట్టి నేను ఆయన ట్రాన్స్లేట్ చేయమని చెప్పిన. ఆయన అస్సలు బాగా చేయలేదు. అయితే ఆ వీక్ నేను బాగా బాధతో ప్రార్థన చేసిన. ఏంటి ప్రభువా, ఈ సంఘంలో ట్రాన్స్లేషన్ కావాలి,
మళ్ళీ బోధించాలంటే ఇంగ్లీష్లో బోధించాలి ఎట్లా అనేసి బాగా చేస్తే దేవుడు నాకు ఒక 10th క్లాస్ అబ్బాయిని చూపించిండు. దేవుడు అన్నాడు ఈయనని ఎంచుకోను. నా హృదయంలో నా మనసులో ప్రభు ఒక ఇంజనీర్ ట్రాన్స్లేట్ చేయలేదు, ఈయన ఒక 10th క్లాస్ ఎట్లా చేస్తాడు అంటే దేవుడు అన్నాడు ఆయనను ఎంచుకోను. ఆయన నేను ఉన్నంత కాలం సౌదీలా నా ట్రాన్స్లేటర్ ఆ వ్యక్తి ఎంత బాగా ట్రాన్స్లేట్ చేసినాడు. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే దేవుని జ్ఞానంతో నింపబడిన వాళ్ళు లోక జ్ఞానంతో దానికి సంబంధమే లేదు. సో బిలీవర్స్, విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పరిచర్యలో వాడుకోవాలని ఉద్దేశించున్నాడు. కాకపోతే మీకు ఈ 3 విషయాలు ఉండాలి. ఆత్మతో నింపబడి ఉండాలి. ఎప్పుడు అంటే డైలీ దినదినము మార్క్స్ వార్తలు ఉంటుంది, ప్రతి దినము మీరు మీ కార్డు ఎత్తుకొని నా వెంబడించాలి. రెండోది జ్ఞానంతో నింపబడి ఉండాలి, దేవుని జ్ఞానం, దేవుని మాటలు వినాలి. మూడోది మంచి పేరు, టెస్ట్ మనీ. ఎవరు ఏమన్నా, కొందరు టెస్ట్ మనీస్ చాలా బాగుంటుంది. ఏమంటే ఎవరు వీళ్ళు ఏమన్నా వీళ్ళు అస్సలు జవాబు ఇయ్యరన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆ సిస్టర్ ఆమె పని ఆమె చేసుకుని వెళ్ళిపోతుంది, అది మంచి పేరు. అలాంటి ఉన్న వాళ్ళే దేవుడు ఎంచుకుంటాడు. ఇప్పుడు చూడు 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన ఎందు వ్యాఖ్యపరిచేయందు. సో 2 విషయాలు ఇక్కడ అపోస్తలులు ఎంచుకుంటున్నారు. ఏంటి? ప్రార్థన, వాక్యం. మేము దీన్ని విడిచిపెట్టాము. వేరే టేబుల్స్ మేము సర్వ్ చేయము, పాలిటిక్స్ మేము సర్వ్ చేయము, గొడవల పోయి మేము దాంట్లో మేము సాల్వ్ చేయము. మాకు ఇచ్చిన పని ప్రేయర్, మాకు ఇచ్చిన పని వాక్యం. ఈ 2 మేము విడిచిపెట్టాం. 6వ వచనంలో ఆ మాట జన సౌమంతటికి ఇష్టమైనది నందున వారు. సో అందరికి నచ్చిన మాట. ఎందుకు? వీరు పెద్దరికం చేస్తలేరు. ఎందుకు? వీళ్ళు ఏమంటున్నారు? అందరూ పని చెయ్యాలి, మీరు ఎంచుకోండి, మనం పనిని విభజిస్తాం, పనిని మనం ఇంకా విస్తరిస్తాం. చూడు, అందరికి నచ్చినాయి. ఇక్కడ 3 విషయాలు ఉంది. దే హ్యాడ్ ఆల్ థింగ్స్ కామన్. అపోస్తలులు 2:44లో అంతా కామన్గా ఉంది. తర్వాత 4:32లో ఒకటే ఆత్మ, 1 హార్ట్ 1 సోల్. తర్వాత 5వ అధ్యాయం 12లో ఏముంది? 1 అకార్డ్, అంటే ఒకటే మాట మీద. ఇప్పుడు 6వ అధ్యాయంలో చూస్తే దీన్ని వేచి ఉండడం, వెయిట్, దీన్ని డైకోనియన్ అని గ్రీక్లో అంటారు. తర్వాత ఆర్డర్ టు సర్వ్ టేబుల్స్, అంటే ఇతరుల దాని గురించి సర్వ్ చేయడం. మేము ఇతరుల దానికి సర్వ్ చేయడానికి మేము పిలవలేదు. మా పరిచర్య ఏంటి? ప్రార్థన, ఇంకేంటి ఏంటి? వాక్యం చెప్పడం. 4వ వచనంలో ఏముంది? ఈ 2వ వచనంలో 4వ వచనంలో ఒకటే వర్డ్, నేను అందుకే అక్కడ స్లైడ్లో పెట్టిన ఒకటే వర్డ్ ఉంది, డైకోనియన్. 4వ వచనంలో డైకోనియా. 2 ఒకటే విధంగా ఉచ్చరించబడుతుంది, కానీ 2 వేరే అర్థాలు. మొదటేమో వేచి ఉంచడం, రెండోది పరిచర్య చేయడం. వేచి ఉంచడం, పరిచర్య చేయడం. సో ఈ ఒక స్థలంలో వాళ్ళు ఏం చేసినారు? దేవుని నుండి వేచి ఉన్నారు. తర్వాత దేవుని పరిచర్య గురించి వాళ్ళు అప్పగించుకున్నారు. వాళ్ళ సొంత జ్ఞానం కానీ వాళ్ళ పేర్లు కానీ బహుగా విస్తరించాలి, నా పేరే రావాలి, నేనే మంచి బోధకుడిని, నేనే మంచి ట్రాన్స్లేటర్ని అని ఎప్పుడు వాళ్ళు ఆశించలేదు. అందుకే ఆ సంఘంలో ఆలోచన అందరికీ ఇష్టమైనది. ఏంటా ఇష్టమైనది? ఈ యొక్క ఆలోచన అందరికీ ఇష్టమైనది. కాబట్టి ఆ 7 మందిని వాళ్ళు ఎంచుకొని ఏం చేసినారు? 7 మందిని వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళు ప్రార్థన చేసినారు. సో 7 మంది మీద వాళ్ళ చేయబెట్టి ప్రార్థన చేసి ఆ పరిచర్య వాళ్ళకు అప్పచెప్పినారు. ఆ పరిచర్య అప్పచెప్పినారు? సర్వ్ చేయడం, భోజనం వడ్డించడం. ఈ 7 మందిలో స్టెఫెన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు. ఈ 7 మందిలో 2 చాలా బహుగా పనిచేసినారు. స్టెఫెన్ ఏమో హతసాక్షి అయినాడు, 2 అధ్యాయాల మీద రాసింది. ఫిలిప్ ఏమో ఒక ఇథోపియన్ పర్సన్కి
సువార్త చెప్పి దేవుళ్ళు తీసుకొచ్చినాడు. ఆయన మొత్తం ఆఫ్రికా ఖండాన్ని ఆయన మార్చేసినాడు ఒక వ్యక్తి. చూడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపు ఉంటే ఏమవుతుంది? దేవుడు తన కార్యాలని ఇంకా విస్తరిస్తాడు. సో మనం ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనకున్న ప్రశ్నలు ఏముండే? మొట్టమొదటిగా, ఈ సంఘంలో విస్తరించినప్పుడు పరిచర్య, శిష్యులు అధికమైనప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటే సొనగడం, గ్రంబ్లింగ్. రెండోది, చిన్న చూపు చేసినారని 2 గుంపులుగా అయిపోయినారు. ఈ 2 గుంపుల్లో వచ్చినప్పుడు ఇంకొక సమస్య వచ్చింది. మీరు పెద్దవాళ్ళు కదా, మీరే మాకు వడ్డించండి, చూసుకోండి. సో ఈ అన్నిట్లో వాళ్ళు ఏం చేసినారు? మేము దానికి పిలవబడలేదు, డైకోనియా అంటే సర్వ్ చేయడానికి వచ్చినాము, దేవుడు మమ్మల్ని పంపించినాడు, మమ్మల్ని వెయిట్ చేయమని చెప్పినాడు. ఈ సంఘంలో వచ్చిన ప్రాబ్లం కదా, సరే మనం దీనికి వేరే వాళ్ళని ఏర్పరచుకుందాం. కానీ వాళ్ళకి కావాల్సిన 3 విషయాలు: ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి పేరు ఉన్న వాళ్ళని ఎంచుకోండి. వాళ్ళు ఈ పని వాళ్ళు చేస్తారు. కానీ మేమైతే ప్రార్థన వాక్యము విడిచిపెట్టము. సో ఇక్కడ వీళ్ళు ఆత్మతో నడిపింపు ఉన్నది కాబట్టి ఈ సంఘం 2గా చీల్చబడలేదు. మనం కూడా సంఘంలో గొడవలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనల్ని దేవుడు ఈ పనికి పిలిచినాడా? ఇప్పుడు ఒక కుటుంబంలో గొడవ జరుగుతుంది. ఆ గొడవలో వాళ్ళు మీ సహాయం అడుగుతున్నారు. అప్పుడు మీరు ప్రార్థన చేయాలి. మనం వాళ్ళ గురించి భారమే ఉంది, కానీ మనం ప్రార్థన చేయాలి. దేవా, ఇది నేను వెళ్ళి సాల్వ్ చేయాలా? నేను దీంట్లో ఇన్వాల్వ్ కావాలా? నేనేం చేయాలని దేవుని అడగాలి. లేదు, దేవుడు నీకు ఏం చెప్పలేదు, నీకు దేవుడు అనుమతించలే, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే అందులో నువ్వు ఇరుక్కుంటావు. అందులో ఇరుక్కుంటే నువ్వు ఇంకా మళ్ళీ ప్రార్థనలో సమయం గడపలేవు, వాక్యం నువ్వు చెప్పలేవు, నీకు ఇచ్చిన ఒక పనిని నువ్వు చేయలేవు. నీకు ఏ పని అయితే ఇచ్చిందో దేవుడు ఆ పని చేయి. ఇంకోటి, నెక్స్ట్ జనరేషన్ని మనం ప్రిపేర్ చేయాలి. ప్రతి విషయంలో ప్రిపేర్ చేయాలి. వాళ్ళని మందిరంలో కూర్చోపెట్టాలి. ఎట్లా కూర్చుంటారు? కానీ మీరు వేరే మెథడ్స్ తోటి ఎట్లా మీరు తేగలుగుతారు? వాక్యం వినాలి, వాళ్ళకు పరిచర్యలో వాళ్ళు ఉపయోగపడాలి, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాయించాలి. అన్ని విషయాల్లో వాళ్ళని మనం ట్రైన్ చేస్తే అందులో ఫిలిప్ లాగా రావచ్చు, స్టెఫెన్ లాగా రావచ్చు, ఒక దేశాన్నే మార్చచ్చు, ఒక కంటిన్యూనే మార్చచ్చు. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. సంఘం చాలా పెద్ద పని. అందరూ అన్ని పనులు ఒక్కరే చేయాలని మనం ఎప్పుడు అనుకోవద్దు. పనులన్నీ మనం వేరే వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, డీసెంట్రలైజ్ చేసేయాలి. ఎప్పుడైతే చేస్తామో మనకి ఇచ్చిన పని మన దేవునికి మనం చేయగలుగుతామో, వాళ్ళకి ఇచ్చిన పని వాళ్ళు చేయాలి. సర్వింగ్ మన పని కాదు. పాట పాడేది నా పరిచర్య కాదు. నేను ఎప్పుడూ పాట పాడినా బ్రదర్, నాతో కాదు, ఇంకోరినైనా మీరు ఎంచుకోండి, నేను ఎందుకు పాడలేదు. అది మనం తెలుసుకొని దాన్ని వెంబడిస్తే సంఘము 2 భాగాలు కావు. చేసుకోండి, మనం చివరి దినాల్లో ఉన్నాం. లౌకిక సంఘం మనకు సాక్ష్యము. వాళ్ళు ఏ విధంగా చనిపోయిన వారు వాంతి చేసిస్తారు. ఐ విల్ స్ప్యూ ఆన్ ఇట్. ఉంచేస్తానంటే వాంతి చేసిస్తాను అని అర్థం. యాక్చువల్లీ ఎవరి మీద వాంతి చేస్తారు? అసహించుకున్న వాళ్ళ మీద. అలాంటి సాక్ష్యం మనకు ఉండకుండా దేవుడు మనకు సాయం చేయండి. బ్రదర్, ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికి స్తోత్రం అండి. ఈ సమయంలో నిన్న